అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి నన్ను విడిచేసి నీలోకి వచ్చానే ప్రేమంత ఇచ్చానే చిన్ని గుండెతో ఏం ప్రేమో ఈ ప్రేమ బాగుందే ఈ ప్రేమ బ్రతికేద్దాం మనసారా ఈ ప్రేమలో ఏ మాయో ఈ మాయా. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఇదే స్టైల్లో నాకు ఒకటి హాయ్ నాన్న మూవీ నుంచి ఒక సాంగ్ పంపించారు చాలామంది. ఈ కలర్ ఎఫెక్ట్లో వీడియో చేయమని చెప్పారు. చాలామంది లిరికల్ వీడియో చేయమని చెప్పారు, ఫోటోతోటి కూడా చేయమని చెప్పారు. ఎక్కువ మంది లిరికల్ చేయమన్నారు కాబట్టి చేసిన. వీలుంటే ఫోటో ట్రై చేయండి, లేకపోతే లిరికల్ అయితే యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో చూసుకోవాలని అనుకుంటే స్టార్టింగ్లో ఒక 1 minute చూడండి, ఎందుకంటే తర్వాత మీరు చేసుకున్న నో ప్రాబ్లం, తర్వాత ఇబ్బంది పడకండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, అవి యాడ్ చేసుకోండి. ఫోటో కూడా యూజ్ చేద్దామని అనుకుంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ కూడా ఇచ్చాను, కావాలంటే ఆ వీడియో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీరు చూశారు కదా కలర్ వీడియో, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుల్ ప్రాజెక్ట్ లిరికల్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే లిరికల్ మాత్రమే ఉంటుంది. నేను మ్యాక్సిమం చేసిన ఇందులో, మీరు ఇబ్బంది పడకండి. స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ 23 seconds ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, కిందికి అయితే తీసుకొచ్చిన తర్వాత అదే వీడియో సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ XYZ అని ఉంటుంది, జెడ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఈ ఏదైతే మీ ఫింగర్ ఉంటుంది కదా, ఇలాగైతే పైన జరపండి. 1600 పెట్టండి. 1600 ప్లస్ 1650 పెట్టిన తర్వాత సైజ్ ఆప్షన్ ఉంది కదా, సైజ్లోకి వెళ్ళి పెంచుకోండి. ఇలా స్క్రీన్కి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా పెట్టుకోండి. ఒక్క నిమిషం, ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది, ప్రాబ్లం వస్తుంది. అది స్క్రీన్ మొత్తం రాకుండా ఉండాలంటే క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే. 1600 చూసినారు కదా, 1650 పెట్టాను. దాంతోపాటు సైజ్లోకి వెళ్ళి సైజ్ అయితే పెంచాను. పెంచిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సర్చ్లో మీరైతే టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఈ మిర్రర్ అయితే ఒక 10% పెట్టుకోండి, కొంచెం ఎక్కువ 1010. ఓకేనా? అంటే 1.10. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలాగైతే వచ్చింది. అంటే మనకు ఈ వీడియో అనేది నార్మల్గానే కనిపిస్తుంది, కానీ డెప్త్ అనేది ఉంటుంది లోపల. ఓకే, మీకు కనిపించడానికి నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ దూరం అనేది అట్లనే ఉంటుంది లోపల. ఆ దూరం ఎందుకంటే ఫోటో కోసం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే లిరికల్ చూసుకోండి. లిరికల్ ఏదైనా మిస్టేక్ ఉంటే చూసుకోండి, కానీ ఏం మిస్టేక్ ఉండదు. డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఆ ఫాంట్ తోటి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఎండింగ్లో ఒక ఫాంట్ అయితే మిస్సింగ్ రావచ్చు మీకు. ఈ ఫాంట్ లేకున్నా పర్వాలేదు, నేను ఇచ్చిన ఫాంట్లోనే ఒక ఫాంట్ అయితే యూజ్ చేయండి. ఓకేనా? ఇలా ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అయితే ఫుల్ ఫోటో ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ షేప్లోకి వెళ్ళండి. గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అక్కడ లాస్ట్లోకి అయితే జరిపి, ఒకవేళ సరిగా సెట్ కాకపోతే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ చాలా యూస్ అవుతుంది మీకు. అసలు మీరు టైల్స్ ఎఫెక్ట్ అయితే నా ఫేవరెట్ అది, ఎందుకంటే ఫోటో కవర్ చేయడానికి చాలా యూస్ అవుతుంది అది. ఓకే, ఎప్పుడైనా నేను ఎక్కువ టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాను, చాలామంది యూజ్ చేయరు ఫోటో కవర్ చేయడానికి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫోటో అనేది కొంచెం షార్ట్గా ఉన్నా కూడా అది సైడ్లో చాలా బాగా కవర్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలాగైతే కవర్ అయితే అయిపోయింది. ఒకవేళ టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయకపోతే ఆ సైడ్లో అట్లనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సైడ్లో అట్లనే ఉంది, అది పెడితే ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన, మళ్ళీ ఇంకో గ్రూప్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి ఫోటోని మళ్ళీ డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చి ఆ ఫోటోని ఎండ్ వరకు అయితే జరిపి ఈ ఫోటో కూడా సెట్ అయిపోయింది. ఇలా ఒక్కొక్కసారి అయితే కొన్ని ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరైతే వరీ అవ్వద్దు. మీరు ఫోటో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఇలాగైతే గ్రూప్ అయితే అయిపోయింది మనకు. ఒకసారి అన్ని గ్రూప్ అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 8 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ 8 గ్రూప్స్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి, చెప్తాను. ఫొటోస్ ఫస్టే రీప్లేస్ పెట్టుకోండి.
కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. అంటే మనం చేస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ చేసేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఇక్కడ సెట్ అయిందా లేదా అనేది. చూడండి, ఒక సైడ్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇది ఆటోమేటిక్గా రిమూవ్ అయిన తర్వాత ఇంకోటి కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కొంచెం తొందర అయిపోయింది కాబట్టి ఆ గ్రూప్ని సెలెక్ట్ చేద్దాం. గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ యార్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తే కొంచెం ఎండ్గా కొంచెం ముందర జరిగింది కాబట్టి కొంచెం సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే ఇక్కడైతే ఉంది, ఇక్కడ నచ్చకపోతే ఈ సైడ్ పెట్టుకోవచ్చు. ఫింగర్ తోటి మాత్రమే జరిపితే సెట్ అయిపోతుంది ఇలా. ఇలా ఓకే, ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈగా బాగా సెట్ అవుతుంది. ఒక చిన్న ఇది చెప్తాను, చాలా యూస్ అవుతుంది మీకు. ఒకవేళ ఈ వీడియో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి మంచి క్వాలిటీలో. 1080pలో ఎక్స్పోర్ట్ కాకపోతే 720లో ఎక్స్పోర్ట్ చేయండి. క్వాలిటీ బెస్ట్ పెట్టుకోండి. ఓకేనా, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ కింద ప్లస్ సెకండ్ 9:16 ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ చేద్దాం దీన్ని మనం. ఓకే, ల్యాండ్స్కేప్లో ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టడానికి రాదు, వస్తుంది కానీ బ్యాడ్ కనిపిస్తుంది. రొటేట్ చేసిన 90 degreesలో అయితే పెట్టి 3 డాట్స్ మ్యాక్లు ఇచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఒక ఫిల్టర్ అదే చెప్తాను మీకు ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా, ఈ ఫిల్టర్ మీకు చాలా యూస్ అవుతుంది. మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఓకే రీల్స్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్ అయితే హే అని సెర్చ్ చేయండి. ఓకేనా, చూసుకోండి టెక్స్ట్ అనేది సెర్చ్ చేస్తే ఇక్కడ మనకైతే సన్ఫ్లవర్ అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సన్ఫ్లవర్ది కింద ఉంటుంది. ఓకేనా, ఈ ఫిల్టర్ అయితే యూజ్ చేసి దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్లో ఆ సన్ఫ్లవర్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 2 సన్ఫ్లవర్ ఉంటుంది. ఏదైనా ఇందులో మీరు చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓల్డ్ ఫిలిం స్టైల్లో అయితే ఉంటుంది కాబట్టి ఆ ఫిల్టర్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు బాగా నచ్చింది అది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోలో చూసిన సేమ్ ఇదే వీడియోలో, కాబట్టి మీకు చెప్తాను, ట్రై చేయండి. జై హింద్.